సో హలో గైస్, ఈపాటికే మీకు అర్థమైపోతుంది ఈరోజు మనం ఏ ఇష్యూ మాట్లాడుతున్నాం ఏంటి అని చెప్పి. కొన్ని రోజులుగా వీడు మాట్లాడిన పనికిమాల మాటలకి ఎంత కర్మ అనుభవించాలో అంత కర్మ అనుభవిస్తున్నాడు. అయినా సరే ఇంకా బుద్ధి రాలేదు ఈ మనిషికి. రీసెంట్ గా అజయ్ ఫ్రమ్ ఏజుడ్, ఈ వ్యక్తి మీలో చాలా మంది తెలిసిన వ్యక్తి. ఆయన ఇతని మీద ఒక వీడియో చేశాడు, తర్వాత డిలీట్ చేశాడు. ఇతను ఒక వార్నింగ్ వీడియో కానీ తర్వాత మళ్ళీ రీ అప్లోడ్ చేసి దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా యాడ్ చేశాడు. పోతే ఈ అజయ్ అనే వ్యక్తి కంటెంట్ నేను చూసాను, తర్వాత ఈ నా అన్వేషణ అనే వ్యక్తి కంటెంట్ కూడా నేను చాలా చూసాను. అజయ్ అనే వ్యక్తి ముందు చేసిన ఫ్యాషన్ కంటెంట్ కానీ ఇలా ఇప్పుడు చేస్తున్న కరెంట్ అఫైర్స్ మీద ఉన్న కంటెంట్ కానీ అతను వీడియోలో చేసుకుంటాడు, అతని పద్ధతిలో అతను మాట్లాడుకుంటాడు. మాట్లాడే పద్ధతి కూడా బాగానే ఉంటుంది, ఎవరిని ఊరికనే దూషించలేదు నాకు తెలిసినంత వరకు. పోతే ఈ అన్వేషణ అనే వ్యక్తి విషయానికి వస్తే ఇతని వీడియోస్, ఇతని కంటెంట్ నేను కూడా కొన్ని వీడియోలు చూసాను. ఏదైనా ఇష్యూ జరిగితే ఆ ఇష్యూ గురించి ప్రశ్నించడం తప్పు కాదు, ప్రతి ఒక్కరికి ఆ రైట్ ఉంటుంది, ప్రతి ఒక్కరు ప్రశ్నించాలి. కానీ ఈ వ్యక్తి అన్నెసెసరీగా వాళ్ళ అమ్మల మీద అక్కల మీద తీసుకొచ్చి అడ్డమైన బుద్ధులు తిడతాడు. వీడు కావాలంటే అతని ఛానల్లో వీడియోస్ కూడా చూసుకొచ్చింది. పోతే ఇది పక్కన పెడితే రాడ్ రోస్ట్ అక్షయ్ అని చెప్పేసి వాళ్ళు కూడా కంటెంట్ క్రియేటర్స్ అలాగే న్యూస్ మీద కానీ హిందూయిజం మీద కానీ ఏదైనా జరిగితే బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు, యూట్యూబ్ లో కంటెంట్ క్రియేట్ చేస్తారు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే యూట్యూబ్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ నాకన్నా చాలా బాగా తెలిసిన వ్యక్తులు వాళ్ళతోని కాల్ మాడుతూ ఈ నా అన్వేషణ అనే వ్యక్తి స్వయాన తన్నోడితోనే 14 సంవత్సరాల అమ్మాయితో ఫిజికల్ అయ్యాను అని చెప్తాడు. అది రేపే కదా రండి, ఇది కూడా మొత్తానికి 14 ఇయర్స్ అమ్మాయిని వేసానంటావు. అబ్బా మామూలుడు కాదు. ఇంకొక విషయం ఏంటంటే ఏదైనా ఇష్యూ జరిగితే దాన్ని అన్నెసెసరీగా రచ్చ చేసి అక్కడి నుంచి సబ్స్క్రైబర్స్ లాక్కునే వ్యక్తిత్వం మీరే వినండి. ఇది అర్థం అవ్వట్లేదు, నాకు కావాల్సింది రచ్చ. అదే 90% పాజిటివ్ ఉందా, నెగిటివ్ కావాలి కదా, ఎవరు చేస్తారు? ఇప్పుడు చూస్తే నేను బూతులు ఆడకుండా నన్ను అసలు రచ్చ నాకు అంతా మన నేను ఆడుతున్న నాటకం జగన్నాటకం. ఆ నాటకం ప్రతి కాంట్రవర్సీలో అదే అవుతుందిరా. లాస్ట్ టైం చూసావా విజ్జు గారు చెడ్డు గారిని ఎలా ఆడేసుకున్నాను. సో ఇది అతని మైండ్ సెట్. చూసారు కదా మీరే, ఫోన్ కాల్లో అతనే స్వయంగా అన్న మాటలేదు. మళ్ళీ ఇంకొకటి ఏమంటాడంటే నేను ప్రపంచాన్ని తిరిగాను, నాకు తెలుసా మీకు తెలుసా అంటాడు. ఒక కాంటెంట్ క్రియేటర్ ఒక ఇష్యూ మీద మాట్లాడితే మీకేం తెలుసు, గూగుల్ చూసి చెప్పేస్తారు, జెమిని చూసి చెప్పేస్తారు, అసలు మీకు అసలు నాలెడ్జే లేదు, నేను ప్రపంచాన్ని తిరిగి ఉండి అక్కడ ఉన్నవాడిని, నాకు తెలుసా మీకు తెలుసా అని చెప్పి ఒకటి తీసి పడేసినట్టు మాట్లాడతాడు. మళ్ళీ వచ్చి ఏమంటాడంటే నేను బయట నుంచే దేశాన్ని ఉద్ధరించేస్తాను, ప్రజా సమస్యల మీద పోరాడతాను, నా ముందే ఏదైనా జరగాలి, జగన్నాటకం ఆడిస్తున్నంత నేనే, అందులో నేను ఒక సూత్రధారిని కాదు, నేనే నడిపించేస్తానన్న కబుర్లు చెప్తాడు. మళ్ళీ అన్ని కబుర్లు చెప్పి గరికపాటి గారు లాంటి వ్యక్తిని కిందను పోసేస్తానని మాట్లాడి మళ్ళీ సబ్స్క్రైబర్స్ తక్కువైపోతున్నారని చెప్పి గరికపాటి గారికి ఎన్నిసార్లు క్షమాపణ చెప్పాలో అన్నిసార్లు క్షమాపణ చెప్పాడు. మరి అంత భయం ఉన్నప్పుడు, నీ వైపు అంత నీతి ఉన్నప్పుడు అన్నిసార్లు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఏముంది? మళ్ళీ ఈ రోజు ఒక వీడియో అప్లోడ్ చేశాడు. వీడు బ్రహ్మదేవుడు అంట, బ్రహ్మదేవుడు అవతారం అంట, గరికపాటి నరసింహారావు గారేమో విష్ణుమూర్తి అంట, చాగంటి కోటేశ్వరరావు గారేమో శివుడు అంట, మీ ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్, మన ముగ్గురు అవతార పురుషులు అని చెప్పేసి ఒక వీడియో చేశాడు. మళ్ళీ ఈ నాటకం అంతా దేనికి అంటే ఇన్స్టాగ్రామ్ లోని యూట్యూబ్ లోని సడన్ గా లక్షల ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ డ్రాప్ అయిపోవడం వల్ల ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కాక పిచ్చి పిచ్చి పనులను చేసేస్తున్నాడు. లైవ్లో మాట్లాడుతున్నప్పుడు ఒళ్ళు కొవ్వుతోని నేను ఎంత మాట్లాడుతున్నాను, నేను మాట్లాడిన తప్పు అయితే ఒక్క ఫాలోవర్ అయినా ఒక సబ్స్క్రైబర్ అయినా తగ్గాడా అని చెప్పి అన్నాడు. ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ తగ్గిపోగానే బ్యాడ్ టైం నడుస్తుంది, గంటకు ఒక వీడియో చేస్తున్నాను, అయినా సరే ఫాలోవర్స్ బ్యాక్ రావట్లేదు అని చెప్పి మళ్ళీ వీడియో అంటాడు. నువ్వు లేని వాళ్ళు నా అంబిషన్ గారు దేశానికి వాళ్ళ ఒక రూపాయి ఉపయోగం కూడా లేదు, అలాంటి వాళ్ళు నాకు అసలు అవసరమే లేదని అంటాడు. ఇతను MBA టూరిజం ఏదో కంప్లీట్ చేశానని చెప్పి ఇతను వీడియోలో చెప్తాడు. ఇతను నిన్న ఒక వీడియో అప్లోడ్ చేశాడు, అందులో మాట్లాడిన మాటలు చూడండి, ఎంత బాగా చదువుకున్నాడో మీకు అర్థమైపోద్ది. పరిస్థితికి అనుకూలంగా ఇలా రంగులు మార్చే వ్యక్తిని మీరు ఇంకా ఫాలో అవుతాను, ఇంకా అతన్ని సపోర్ట్ చేస్తాను అంటే మీ ఇష్టం. కానీ మన దేవతల్ని, మన ధర్మాన్ని నోటికొచ్చినట్టు మాట్లాడి 14 సంవత్సరాల అమ్మాయితో ఫిజికల్ అయ్యాయని చెప్పిన 60,000 రేపులు హిందువులే చేశారు, ఆవుని హిందువులే రేప్ చేశారు, మేకని హిందువులే రేప్ చేశారని ఓపెన్ స్టేట్మెంట్స్ పాస్ చేసిన ఇంకా అలాంటి వ్యక్తిని సపోర్ట్ చేస్తాను అంటే అది మీ విజ్ఞానానికి వదిలేస్తున్నాను, అది మీ ఇష్టం. కానీ ఇలా నోటికి వచ్చినట్టు రంగులు మార్చే వ్యక్తిని మాత్రం ఇప్పుడు సపోర్ట్ చేయకూడదు. సో ఈ వ్యక్తి మీద మీరేమనుకున్నారో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇలాంటి వ్యక్తికి ఏ శిక్ష పడాలో కూడా కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్, జై శ్రీరామ్.